వసంత్ రెడ్డి గారు, మరొక అంశం ఏంటంటే, నిన్న విజయవాడలో జరిగిన ఒక సంఘటనని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. అంటే నిజంగా అక్కడ ఏదైతే అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి, అంబేద్కర్ పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెద్దగా ఇంత స్క్రీన్‌లో ఆయన వేయించుకున్న పరిస్థితి ఎప్పటి నుంచో దాని మీద వస్తున్నాయి. బట్ నిన్న ఎవరైతే దళితులు ఉన్నారో, అంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో దగ్గరగా 200 మంది దళితుల మీద అఘాయిత్యాలు, హత్యలు జరిగినా గాని పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళ మీద కసితో ఉన్న పరిస్థితి. నిన్న జరిగింది తీసేయటాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు మధుసూదన్ రెడ్డి గారు ఈ అంశాన్ని? మనం కొన్ని తెలుసుకోవాలి రాధాకృష్ణ. మన పూర్వీకులు, మన పెద్దలు, చరితార్థులు, చిరస్మరణీయులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్తారు. అప్పుడు వస్తే అంబేద్కర్ గారు. అంటే అంబేద్కర్కి సమకాలీకుడు ఆయన. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన విగ్రహాలు పెట్టాలని చూశారు. ఏం చెప్పాడంటే, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, మీ కాళ్ళు మొక్కత, మీకు ఏ చేయమంటే అది చేస్తా, దయచేసి నా విగ్రహాలు ఎక్కడా పెట్టకండి అని చెప్పిన మహోన్నతుడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, సింహపూరి ముద్దుబిడ్డ. ఆయన చేసినటువంటి సేవ అనసామాన్యమైనది. కానీ చరితార్థుడైపోయిండు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంటే శిలాఫలకాలు పెట్టుకున్నారు. ఈ శిలాఫలకాలు, ఈ చేసే అభివృద్ధి అంతా కూడా సొంత డబ్బులతో ఎవరు చేయరుగా, ప్రజల సొమ్ముతోనేగా చేసేది. ఏ రూపాయైనా ప్రజలదే కదా. ఈ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో కట్టినటువంటి నీటి ప్రాజెక్టులు కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఇవాళ మూల్యం కాదుగా, మొత్తం కూడా ప్రజలది. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలా, ప్రజలు ఎవరైతే ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టాల ప్రభుత్వ పథకాలకు అన్నిటికనేది నా యొక్క ఉద్దేశం. నీకు మన పెద్దోళ్ళు ఒక శ్లోకం చెప్పారు, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధల గురియు. అర్థమవుతుందా? అతడేలగలుగు యావత్వ ప్రపంచంబు. రాజు అనేవాడు ప్రపంచాన్నంతా ఏలొచ్చేవాడు. కవి మొత్తం ప్రపంచాన్ని రాసేస్తాడు. జరిగిందనమాట. రాజు ఎలుగుందుచుండు రాతి విగ్రహముల యందు. అర్థమైందా? కవి ఎలుగుందుచుండు ప్రజల నాలుకల యందు. అర్థమైందా? కవి రాసిన అక్షరాలు నాలుక మీద గర్భగుడి కడతాం. ఈ రాజుకి విగ్రహాలు కట్టినంత మాత్రాన గొప్పోడు ఏం కాడు. ఏమవుద్ది, వాటి మీద కాకి రెట్ట, పిట్టల రెట్ట, అశుద్ధం అంతా వాటి మీద పడి కడుక్కోలేక సావాల. అంబేద్కర్ గారికి గురించి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాబట్టి ఆయనకి సగౌరవంగా గౌరవించుకుంటారు అందరు కూడాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను దళితులకి మేనమామ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడే కానీ ఏ రోజు కూడా నేను రెడ్డిని అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. నేను రెడ్డిని అని ఏ రోజు కూడా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదే దళితులకి ఎంతమందిని నీ 5 ఏళ్ల కాలంలో ఊసకోత కోచినవు, సంపి డోలు డెలివరీ చేసినవు, ఆ లిస్టు ఒకసారి చదవరాదు. ఆ లిస్టు శిలాఫలకం మీద పేరు పోతేనే నువ్వేదో విధ్వంసం సృష్టించాలని కోరుకుంటున్నావే, ఒక రాయి పగిలిపోతేనే అంత బాధపడిపోతున్నావే, పేకల కోసినటువంటి కడపలో ప్రొఫెసర్ అచ్చెన్నని హత్య చేసిన నరహంతకుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అయ్యా సరైన మాస్కులు లేవు, సరైనటువంటి సదుపాయాలు లేవు అని చెప్పినటువంటి మంచి డాక్టర్ అయిన, దళిత డాక్టర్ అయినటువంటి అనస్థీసియా ప్రొఫెసర్, మన అనస్థీసియా డాక్టర్ అయిన డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి పిచ్చోడు చేసి చంపింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏంటి నీ సమాధానం? తర్వాత నీ గంజాయి స్మగ్లింగ్కి వారసుడైనటువంటి జూనియర్ జగన్ అయినటువంటి మన్యం ప్రాంతం రౌడీ అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన డ్రైవర్ని చంపి ఇంటికి పోయి ఇదిగో శవమని పారేస్తే నేటికి నీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు ఆ ఎమ్మెల్సీని. అయిపోయిందా ముచ్చట?
దళితులు చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర నీది. ఎమ్మెల్సీకి జైలు నుంచి వస్తుంటే హారతులు, పూలదండలు, డప్పుడోల మేళ తాళాలతో ఊరేగించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయిపోయిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కావల్లో ఒక అబ్బాయి, శిరోమండనాలైతేనేమి, ఎంతో మంది దళితుల్ని జీవితాల్లో వాళ్ళని చంపేసి వాళ్ళ శవాల మీద, వాళ్ళ బూడిద మీద సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి వాడివి. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే జల్లిపల్లి శ్రీనివాసు చేయని నేరానికి, అదే కోడికత్తి శ్రీనివాస్ అండి, జల్లిపల్లి శ్రీనివాసు చేయని నేరానికి, బొత్స సత్యనారాయణ మేనల్లుడు చేసిన నేరానికి 5.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డని జైల్లో పెట్టినవే. ఇది కథ. బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఆ సీనుగాడు చేసిన పని, ఈ సీనుగాడు ఒక దళిత బిడ్డ బరాయించాల్సిన పరిస్థితి, దుస్థితి అందరూ చూశారు NIA కోర్టులో. నీ జగన్నాటకం అంతా ప్రజలందరూ తెలుసుకున్నారు. అందువల్ల నీ జగన్నాటకం ఇక చాలు అని చెప్పి ప్రజాస్వామ్య వితంగా ఏం చేశారు, నిన్న 24 ఏప్రిల్లో సమాధి కట్టారు యువజన శ్రామిక రైతు పార్టీకి. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేదేదో గుడిసిలోనని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దళిత జనాధ్వారకుడు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అసలు ఉచ్చరించే అర్హత లేదు. ఒక దోపిడీదారుడు 11 CBI కేసులు, 9 ED కేసులు పెట్టుకొని దేశద్రోహిగా, దేశ ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు అని నేను చెప్పగలను. అందువల్ల అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి దోపిడీదారుడు పెట్టిన ఘన చరిత్ర గల్లోడు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి. తర్వాత విశాఖపట్నంలో APJ అబ్దుల్ కలాం వ్యూ అని పాయింట్ ఉంటే, అబ్దుల్ కలాం తన జీవితాన్ని మొత్తాన్ని ఈ భారతదేశానికి అంకితం చేసిన మహోన్నతుడు. ఎక్స్లో ఒక పోస్ట్ రాస్తే నువ్వు నెటిజన్లో ఆటాడుకున్నారు. రే నువ్వంటరా అబ్దుల్ కలాం పేరు ఉచ్చరించేది, నువ్వంటరా బిఆర్ అంబేద్కర్ పేరు ఉచ్చరించేది, ఆ ఉచ్చారణ చేసి వాళ్ళు మహోన్నతులు, ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన త్యాగధనులు, చరితార్థులు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి రామాయణ ఇతిహాసంలో, సీతా చరిత్రములో రాముడి చరిత్ర వేరు, రావణాసురుడి చరిత్ర వేరు. జగనాసురుడిగా మిగిలిపోతాడే తప్ప ఎన్ని డ్రామాలు వేసుకున్నా పురుషోత్తముడు కాడు. జగనాసురుడుగా, జలగన్నగా మిగిలిపోతాడు. కాబట్టి నీ వేషాలు, నీ జగన్నాటకాలు కట్టి పెట్టు. అందువల్ల నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో చూసుకో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఒక విజయ్ మాల్యా లాగా, ఒక నీరవ్ మోడీ లాగా, ఒక లలిత్ మోడీ లాగా ఈ దేశం వదిలి పారిపోబోతున్నాడు. ఇది జరగద్ది, వెయిట్ అండ్ సీ అని మాత్రం చెప్పగలను. సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితగా, సమతో మా జ్యోతిర్గమయ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.